స్తోత్రములు. ప్రేమ నమ్మకం కలిగిన మా మంచి యేసయ్యానికి వందనాలు. స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధిద్దాం. కొద్ది క్షణము దేవుని స్థానంలో ఉత్సాహం కలిగి ఆర్భాటం కలిగి మీరు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని ప్రభు స్థానంలో కుమ్మరించుదాము. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడా మహోన్నతుడు తండ్రి నీకే వందనాలు. స్తోత్రములు. జీవం కలిగిన యేసయ్యానికి వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరి చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులరా, దేవుడు తన కృపచేత మనలను అనుదినము నడిపిస్తున్నందుకు ఆ దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు 64వ రోజు. ఈ 64వ రోజు చదువుకోవలసిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయము మనము గత 2 రోజులుగా వింటున్నాం. అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, అన్యజనులైన వారి కొరకు ఆయన ప్రార్థించుచున్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అది మాత్రమే కాదు, దేవుడు అన్యజనుల కొరకు పౌలునకు దేవుడు తన దర్శనములను అనుగ్రహించాడు. ఆ దర్శనముల ద్వారా క్రీస్తు యొక్క మర్మమును బయలుపరిచాడు. సో గత 2 రోజులుగా మనము క్రీస్తు యొక్క మర్మము అంటే ఏమిటి, వాస్తవం చెప్పాలంటే క్రీస్తు యొక్క మర్మము చాలా గొప్పది. నిన్నటి దినం నేను చెప్పాను, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఏమై ఉన్నారంటే చెప్పండి, యూదులతో పాటు సమాన వారసులు. సువార్త వలన, సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్తను గురించి పౌలు ఒక సందర్భములు అంటాడు, నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడను అంటాడు. ఏమంటాడు చెప్పండి? నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడను. ఎందుకు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1, కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 21లో చూడండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నన్ను చూడండి, లోకము, దేవుడంటే ఏంటో తెలియని ఈ లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేరు. మనుషులు తన జ్ఞానము చేత ఎవరిని తెలుసుకోలేరంట? దేవుణ్ణి తెలుసుకోలేరు. ఏ మానవుడు కూడా తన సొంత జ్ఞానము వలన దేవుణ్ణి తెలుసుకోలేరు. అది పౌలు అంటున్నాడు, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఎన్ను వెర్రితనము చేత, సువార్త ప్రకటన ఎన్ను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త అంట నమ్మని వారికి సువార్త వెర్రితనంగా ఉంటుందంట. చెప్పండి, నమ్మని వారికి సువార్త ఎలా ఉంటుందంట? వెర్రితనంగా ఉంటుంది. కానీ నమ్ము వారికి మాత్రము సువార్త దేవుని యొక్క శక్తి, దైవ శక్తి అయి ఉన్నది. ఎందుకంటే సువార్తను ఎవరు నమ్ముతారో, నన్ను చూడండి, సువార్తను ఎవరు నమ్ముతారో
వారందరూ కూడా రక్షించబడతారు. సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త అంటే క్రీస్తును గూర్చిన వార్త. ఒక సందర్భంలో పేతురు అంటారు, 1 పేతురు 1 పేతురు అధ్యాయం 1:24 చూడండి, ఆఖరి మాట, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఉన్నదా? అధ్యాయం 1:24. సరే, అక్కడి నుంచి చదవండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచములో ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఒకటే, ఏంటంటది? ప్రభు వాక్యం. ఇప్పుడు చూడు, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే ప్రతి వాక్యము మనకి ఏమై ఉన్నది? సువార్తగా ఉన్నది. అర్థమే? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. ప్రతి వాక్యము మనకి ఏదో ఒక మంచి వార్తను తీసుకొస్తుంది. కాబట్టి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త క్రీస్తును గూర్చిన వార్త. ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానమును గురించి, మనకు చేసిన ప్రతి కార్యములను గూర్చి వివరించేదే సువార్త. ఇప్పుడు చూడు, ఆ సువార్త వలన క్రీస్తు యేసునందు అన్యజనులు ఏమవుతున్నారంట? యూదులతో పాటు సమాన వారసులు. యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములలో ఏమై ఉన్నారంట? పాలివారులనై ఉన్నారని. వాగ్దానములలో పాలివారులనై ఉన్నారనున్నదియే. దీని అర్థం ఏంటంటే, నన్ను చూడండి ఒకసారి. ప్రతి అన్యజనుడు సువార్తను విని ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచినప్పుడు ఆ అన్యజనుడు ఏమవుతున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా యూదులతో సమాన వారసుడుగా మారుతున్నాడు. ఒక శరీరం అందలి ఇతడు కూడా ఏమవుతున్నాడంట? అవయవముగా మారుతున్నాడు. దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానములలో అన్యజనుడు ఏమవుతున్నాడు? పాలిభాగస్తుడు, అంటే పాలు పొందుతున్నాడు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి, సువార్తను విని ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచిన మనమందరము యూదులతో పాటు సమాన వారసత్వము కలిగి ఉన్నాము. 1. 2, ఒక శరీరమందలి మనము యూదులతో పాటు ఏమై ఉన్నామంట? సాటి అయిన అవయవములుగా పిలువబడుతున్నాము. 3, దేవుడు అబ్రహామునకు ఇచ్చిన ప్రతి వాగ్దానములలో మనం ఏం పొందుతున్నామంట? పాలివారం, అంటే పాలు పంచుకుంటున్నాం. దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు, ఇస్సాకునకు ఇచ్చాడు, యాకోబునకు ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. వారికి ఏ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో అవన్నీ మనకు సొంతమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాగ్దానములు మనము చదివి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాగ్దానములు మనకు సొంతమవుతుంది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు చూడు, 11వ వాక్యం 2వ అధ్యాయంలో ఫస్ట్ అక్కడ ఏముందో చూడండి. 11వ వాక్యం 2వ అధ్యాయం. మునుపు అనగా క్రీస్తులో రాక మునుపు శరీర విషయములలో మనం ఏమై ఉన్నాం? అన్యజనులై ఉండి ఏమై ఉన్నామంట? అన్యజనులుగా పిలవబడ్డాం. క్రీస్తులోనికి రాక మునుపు శరీర విషయములలో మనమందరము అన్యజనులుగా పిలవబడ్డాం.
12వ వాక్యం. ఆ కాలమందు, ఏ కాలమందు? క్రీస్తులోనికి రాక మునుపు మనము ఇశ్రాయేలీలతో సహా పౌరులు కాక. అర్థమైందా? అప్పుడు మనం ఎవరంటే చెప్పండి, క్రీస్తులోనికి రాకముందు మనకు ఇశ్రాయేలీలకు మధ్య ఏ సంబంధము లేదు. వారు ఇశ్రాయేలీలు, మనము అన్యజనులము. కానీ ఎప్పుడు మనము క్రీస్తును అంగీకరించామో, రక్షించబడ్డామో, ఆ క్షణము నుండి అన్యజనులైన మనము ఇశ్రాయేలీలతో పాటు, లేకపోతే యూదులతో పాటు సమాన వారసత్వము కలిగి ఉన్నాము. సో మనకు యూదులకు, మనకు ఇశ్రాయేలీలకు వేరుబాటు లేదు కాదు. ఎందుకంటే క్రీస్తు మనలను తన రక్తము ద్వారా, ఇశ్రాయేలీలను మనలను ఏకము చేశాడు రక్షణ సమయములో. మరలా 12వ వాక్యం చదువుతున్నా. ఆ కాలమందు అంటే రక్షణ పొందక ముందు ఇశ్రాయేలీలతో సహా పౌరులము కాము. ఆ రోజుల్లో మనము పరదేశులుగా పిలువబడ్డాం. 2, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. కానీ ఇప్పుడు మనము వాగ్దానములు కలిగిన దేవుని ప్రజలము, నిబంధనలు కలిగిన దేవుని ప్రజలము. మీకు అర్థమైందా? నన్ను చూడండి ఒకసారి. క్రీస్తులో రాక ముందు మనము అన్యజనులము, ఇప్పుడు మనము అన్యజనులము కాము. ఇప్పుడు మనము అబ్రహాము యొక్క సంతానము, లేక అబ్రహాము యొక్క వారసులము, లేకపోతే ఇశ్రాయేలీలతో సమాన వారసత్వము కలిగిన వారము, లేకపోతే యూదులతో పాటు సాటి అయిన వారసులము. అర్థమైందా మీకు? క్రీస్తులో రాకముందు మనము అన్యజనులము, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అబ్రహాము సంతానము అనవచ్చు, అబ్రహాము యొక్క వారసులు అనవచ్చు, అబ్రహాము యొక్క బిడ్డలు అనవచ్చు, లేకపోతే యూదులతో పాటు సమాన వారసులము అనవచ్చు, లేకపోతే ఇశ్రాయేలీలతో సమాన వారసత్వము కలిగిన వారము అని అర్థం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో రాకముందు మనం ఏమై ఉన్నాం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్షణము మనం ఏమై ఉన్నాం అది తెలుసుకోవాలా. పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత తేడా ఉంది కదా. పెళ్ళి కాకముందు ఒక స్త్రీ కన్యకగా పిలువబడుతుంది, పెళ్ళి అయిన తర్వాత స్త్రీ కన్యకగా పిలువబడదు. అదేవిధంగా నువ్వు క్రీస్తులో రాకముందు మీరు అన్యజనులు, పాపాత్ములు, దేవునికి దూరస్తులు, పరజనులు. అర్థమైందా? వాగ్దానములు, నిబంధనలు లేని పరజనులు మీరు. దేవుడే లేనివారు. ఎప్పుడు? క్రీస్తులోనికి రాకముందు, రక్షణ పొందకముందు దేవుడు లేనివారు. క్రీస్తుకు మీరు దూరస్తులు. చూసారా? రక్షణ పొందకముందు, రక్షణ పొందిన తర్వాత మీరు అన్యజనులు కారు. మీరు అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క బిడ్డలు, అబ్రహాము యొక్క వారసులు. వాగ్దానములు కలిగిన వారిప్పుడు, నిబంధనలు కలిగిన వారిప్పుడు, నిరీక్షణ కలిగిన వారు. దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరిని కలిగి ఉన్నారు? ఆస్తిపాస్తులు కాదు, ఎవరిని కలిగి ఉన్నారు? అదే ఇంపార్టెంట్. మనతో ఏది రాదు, మనతో వచ్చేది దేవుడు మాత్రమే. ఇప్పుడు మనము ఏం కలిగి ఉన్నాము? దేవుణ్ణి కలిగి ఉన్నాం. చెప్పండి, మనం ఎవరిని కలిగి ఉన్నాం? దేవుణ్ణి కలిగి ఉన్నాం. నేను ఒక మాట చెప్పానా? మనము దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే ఆయనతో పాటు అన్ని కలిగి ఉన్నామని అర్థం. అర్థమైంది నేను చెప్పింది? ఎవరిని కలిగి ఉంటే? దేవుణ్ణి కలిగిన వాడు ఈ ప్రపంచములోను రానున్న యుగములోను వాడు అన్నిటినీ కలిగి ఉన్నాడని అర్థం. ఒక రాజు మీ ఇంటికి వస్తాడు, మీకేం కావాలని అడుగుతాడు. తెలివైన వాళ్ళైతే ఆయనను ఒకటే అడుగుతారు, అది ఏంటనేది తర్వాత చెప్తాను. తెలివి లేని వాళ్ళు
మాకు ఇల్లు కావాలా, వాకిల్లు కావాలా, కారు కావాలా, బిల్డింగ్ కావాలా, ఎకరం భూమి కావాలా. తెలివి లేని వాళ్ళు అడిగేది. తెలివైన వాడు ఏమంటాడు తెలిసిన, మాకు ఏమి వద్దు, మీరు మాతో ఉంటే చాలు. ఏమంటాడు చెప్పండి? రాజు మీరు మాతో ఎల్లప్పుడూ ఉంటే అదే చాలు. పక్కన వాళ్ళు అదేంట్రా రాజు ఏం కావాలని అడిగితే అది ఇదే అడగకుండా మీరు మాతో ఉంటే చాలు అంటున్నావు, నీకు తెలివి ఉందంటే, ఒరే పిచ్చివాడా, రాజు మనతో ఉంటే అన్నీ మనతోనే ఉన్నట్టు. సో దేవుణ్ణి కలిగి ఉన్నవాడు, చెప్పండి, ఈ ప్రపంచములో అన్నీ కలిగి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? మీకు అర్థమైందా? దేవుణ్ణి కలిగి ఉన్నవాడు అన్నిటినీ ఏమై ఉన్నాడు. సో గుర్తుపెట్టుగా, రక్షణ పొందక మునుపు దేవుణ్ణి మీరు కలిగి ఉండలేదు. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మీరేం కలిగి ఉన్నారు? దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుణ్ణి మాత్రమే కాదు, ఇప్పుడు మీరు క్రీస్తుకు ఏమై ఉన్నారు? సమీపస్తులు. క్రీస్తుకు ఏమై ఉన్నారు? ఒకప్పుడు మనం క్రీస్తుకు ఏమై ఉన్నాం? దూరస్తులం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? మీరు గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందక మునుపు నువ్వు ఏమై ఉన్నావు, రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు అది తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు అది తెలుసుకో. పొందక మునుపు నువ్వు అన్యజనుడుగా పిలవబడ్డావు, పరజనుడుగా, పరదేశిగా పిలవబడ్డావు, ఒక పాపిగా పిలవబడ్డావు, దేవునికి దూరస్తుడుగా పిలవబడ్డావు, దేవుడు లేనివాడుగా పిలవబడ్డావు, నిరీక్షణ లేనివాడుగా పిలవబడ్డావు, ఇశ్రాయేలీలతో సమాన వారసత్వము లేనివాడుగా పిలవబడ్డావు. కానీ రక్షించబడిన తర్వాత నువ్వు అబ్రహాము సంతానం, నువ్వు అబ్రహాము యొక్క వారసుడు, నువ్వు అబ్రహాము యొక్క బిడ్డగా పిలవబడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీలతో సమాన వారసత్వము పొంది ఉన్నావు. యూదులతో పాటు సమాన వారసులుగా మీరు పిలవబడుతున్నారు. ఇప్పుడు మీకు దేవుని వాగ్దానములు ఉన్నాయి, దేవుని యొక్క నిబంధనలు ఉన్నాయి. మీ జీవితములో మీరు ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నారు. మీరు ఈ లోకములో దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తునకు ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. ఆయన రక్తము వలన, క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మీరు ఇశ్రాయేలీలతో ఒక శరీరముగా పిలువబడుతున్నారు. స్తోత్రం చెప్దామా? మనము ఇశ్రాయేలీలము కలిసి ఒక శరీరముగా పిలవబడుతున్నాం. అంతకుముందు ఇశ్రాయేలీలు వేరు, అన్యజనులు వేరు. వీరిద్దరి మధ్య ద్వేషం ఉండేది. ఇశ్రాయేలీలు అన్యజనులతో కలవరు, భోజనం చెయ్యరు, నిష్ఠత గలవారు. ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ అన్యజనులను నీచంగా చూస్తారు. ఆ విధంగా అన్యజనులకు ఇశ్రాయేలీలకు మధ్యలో ద్వేషం ఉండేది. యేసు రక్తము ఆ ద్వేషమును తొలగించి అన్యజనులను, ఇశ్రాయేలీలను ఒక శరీరముగా దేవుడు ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మనము ఇశ్రాయేలీలము వేరు కాదు, మనము ఇశ్రాయేలీలము ఒక శరీరమందు అవయవాలుగా మనమందరము పిలవబడుతున్నాం. స్తోత్రం చెప్దామా? ఒక విధం చెప్పాలంటే, ఇశ్రాయేలీలకు అక్కడ యుద్ధం జరుగుతుందంటే మనకు కూడా అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మనము కలిసి ఒక్క శరీరమందలి అవయవాలుగా మనము పిలవబడుతున్నాం. కాబట్టి యెరూషలేము క్షేమము కొరకు, ఇశ్రాయేలీల కొరకు, యూదుల కొరకు మనం ఏం చెయ్యాలా? ప్రార్థన చెయ్యాలా. ఇప్పుడు ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం. మూడవ అధ్యాయంలో 7వ వాక్యము నుంచి, దేవుడు కార్యకు తన శక్తిని బట్టి, పౌలు అంటున్నాడు, నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు
పరిచారకుడైతిని. నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు ఏమైతిని, పరిచారకుడైతిని అని పౌలు చెప్తున్నాడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము. ఇంకొకసారి చదువుదామా? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం అంట. దేవుడు క్రీస్తునందు ఒక నిత్య సంకల్పమును చేసి ఉన్నాడు అని అర్థం. నన్ను చూడు, నిత్య సంకల్పం. సంకల్పం అంటే ప్లానింగ్ అని అర్థం. ప్లానింగ్ అంటారు. ఏం ప్లాన్ చేస్తున్నావు? భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు కట్టాలని ప్లాన్ వేస్తున్నావు అంటాం కదా. రేపు ఏ పని చెయ్యాలని ప్లాన్ వేస్తున్నావు, దానినే సంకల్పం అంటారు. నిత్య సంకల్పము. నిత్య అంటే ఏంటి తెలిసిన? ముగింపు లేనిది అని అర్థం. నిత్యము అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నిత్యత్వము అంటే, నిత్యము అంటే ముగింపు లేనిది. దేవుని యొక్క ముగింపు లేని సంకల్పము. దేవుని యొక్క ముగింపు లేని సంకల్పము క్రీస్తు యేసునందు ఎప్పుడో చేసి భద్రపరిచాడు. ఎవరిని గూర్చిన నిత్య సంకల్పం? నీ నా గురించి. మనలను గూర్చి దేవుడు ముందుగానే క్రీస్తు యేసునందు నిత్య సంకల్పమును రెడీ చేసి పెట్టాడు. ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కొరకు మనం బ్యాంకులో డిపాజిట్ వేస్తాం. ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కొరకు. వాళ్ళు పుట్టి పెద్దవాళ్ళై రేపు పెళ్ళి అవుతుంది. ఎప్పుడో జరగబోయే పెళ్ళి కొరకు ఇప్పుడు నుంచే కొంతమంది డబ్బులు చేర్చి పెడతారు, బంగారము వస్తువులు కొని పెడతారు. ఎప్పుడో జరగబోయే పెళ్ళి కొరకు ముందే ప్రీ ప్లాన్డ్ అంటారు. ముందుగానే సంకల్పము కలిగి ఉండటం. అదేవిధంగా దేవుడు ముందుగానే మన కొరకు మనలను గూర్చి క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? నీ నా గురించి. సో బైబిల్ చదివేటప్పుడు తొందరపడకాకండి, నెమ్మదిగా చదవండి. మరలా చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము. చెప్పండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన ఏ సంకల్పం అంట? నిత్య సంకల్పము. ఏమిటి ఆ నిత్య సంకల్పము తెలుసా? 11వ వాక్యం. పరలోకములలో. ఎక్కడ? చెప్పండి. ఎక్కడంట? పరలోకములలో ప్రధానులు, అధికారులు. నన్ను చూడండి. ఎక్కడంట ప్రధానులు, అధికారులు? పరలోకములు. అంటే పరలోకములలో కూడా ప్రధానులు ఉన్నారు, పరలోకములలో అధికారులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అధికారులు ఒక భూమిలోనే కాదు, ఒక రాష్ట్రములోనే కాదు, దేశములోనే కాదు. బైబిల్ చెప్తుంది పరలోకములో కూడా అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. చూసారా? ఒక పరలోకములోనే కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. పదో వాక్యము నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో కాదు? మూల భాషలో ఏముంది? రక్త మాంసములతో కాదు. మరి ఎవరితో మనకు పోరాటం అంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత్వ అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనకేమున్నదంట? ఏమున్నదట? పోరాటము. ఇక్కడ కూడా చూడు, ప్రధానులు, అధికారులు, లోకనాథులు. ప్రధానులు, అధికారులు, లోకనాథులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. వీళ్ళందరూ ఎవరు తెలిసిన? ఇక్కడ చెప్పబడిన ప్రధానులు, అధికారులు మనుషులు కాదు. అలాగనే 3వ అధ్యాయంలో చెప్పబడిన ప్రధానులు, అధికారులు వీరు కూడా మనుషులు కాదు. 3వ అధ్యాయంలో చెప్పబడిన అధికారులు, ప్రధానులు పరలోకమందున్నారు. 6వ అధ్యాయములో చెప్పబడిన ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము వీరందరూ కూడా, నన్ను చూడండి, వీరందరూ కూడా సాతాను క్రింద పనివారన్నమాట. సాతాను యొక్క గవర్నమెంట్ ఇది. 6వ అధ్యాయంలో చదువుతుంది. అది సాతాను యొక్క గవర్నమెంట్, సాతాను యొక్క రాజ్యము. నేను ఒక ఆదివారం చెప్పాను కదా, మనం చూస్తున్న ఆకాశము, దాని పేరు విశాలత అంటారు. దానికి పైన ఒక ఆకాశం ఉంది. అంటే మనం చూస్తున్న ఆకాశమున కంటే పైన ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశములోనే సాతాను యొక్క రాజ్యం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది విశాలత అంటారు. ఈ విశాలతలోనే దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను అమర్చాడు. దీనికి కూడా దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. దీనికంటే పైన మరొక ఆకాశం ఉంది. అది ఒక ఆకాశ మండలము అంటారు. ఆ ఆకాశ మండలములోనే సాతాను యొక్క పరిపాలన, సాతాను యొక్క రాజ్యం ఉంది. వాడు అక్కడ నుండి పరిపాలన చేస్తున్నాడు. అర్థమైందా? దురాత్మలు, దయ్యాలు ఇవన్నీ కూడా అక్కడ నివసిస్తూ ఉంటుందంట. సాతాను ఆజ్ఞను బట్టి దురాత్మలు, దయ్యములు ఈ భూలోకములోనికి వచ్చి సాతాను యొక్క కోరికను, సాతాను యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఉంటాయి. దయ్యాలు, దురాత్మలు. అర్థం చేసుకోండి, సాతాను యొక్క గవర్నమెంటు మనం చూస్తున్న ఈ ఆకాశము కంటే పై ఆకాశములో ఉన్నది. దానిని ఆకాశ మండలము అంటారు. అక్కడ సాతాను ఉండి ఏలుబడి చేస్తున్నాడు. ఆ సాతాను రాజ్యములో అధికారులు ఉన్నారంట. ఆ సాతాను రాజ్యములో ప్రధానులు ఉన్నారు. అర్థమైందా నేను చెప్పేది? అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు సాతాను రాజ్యములో. అలాగనే లోకనాథులు ఉన్నారు. అలాగనే దురాత్ముల సమూహము ఉన్నది. వీరు ఎవరు కూడా శరీర సంబంధులు కారు. అందుకే ముందే బైబిల్లో రాయబడి ఉంది, మనకు పోరాటం ఉన్నది కానీ శరీర సంబంధులతో కాదు. క్లియర్గా ఉంది. అంటే శరీర సంబంధులతో కాదంటే వారు మనుషులు కారు అని అర్థం. మరి ఈ ప్రధానులు, ఈ అధికారులు, లోకనాథులు, దురాత్మలు వీళ్ళందరూ కూడా అంధకార రాజ్యమునకు చెందినవారు, సాతాను యొక్క రాజ్యమునకు చెందినవారు, దురాత్మలకు, భూతములకు చెందినవారు. వారి పరిపాలన అక్కడ జరుగుతున్నది.
దురాత్మలు, దయ్యములు సాతాను యొక్క ఆజ్ఞను బట్టి ఈ భూమి మీదికి వచ్చి సాతాను యొక్క పనులు చేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ 3వ అధ్యాయంలో చూస్తున్న ఈ అధికారులు, ఈ ప్రధానులు పరలోకమందున్నవారు. వీరు దయ్యానికి చెందిన వాళ్ళు కారు, వీరు అంధకార రాజ్యమునకు చెందినవారు కారు, వీరు పరలోకమునకు చెందిన ప్రధానులు, వీరు పరలోకములో ఉన్న అధికారులు అనగా దేవదూతలు. దేవుని గవర్నమెంట్లో కూడా అధికారులు ఉన్నారు. వినాలన్న, దేవుని గవర్నమెంట్లో అధికారులు ఉన్నారు, దేవుని గవర్నమెంట్లో ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే దేవుని క్రింద పనిచేయువారు. ఇప్పుడు మనకు ప్రధానులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు భూమి మీద. అదేవిధంగా పరలోకములో కూడా అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. సాతాను రాజ్యములో కూడా ఎవరున్నారంట? అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. కానీ సాతాను రాజ్యములో ఉన్న అధికారులు, ప్రధానులు, దురాత్మలు, లోకనాథులు వీళ్ళందరూ ఎవరు చెప్పినట్లు పని చేస్తారంట? వారికి రాజైన సాతాను చెప్పినట్లు వీళ్ళందరూ ఏం చేస్తారు? పని చేస్తారు. కానీ పరలోకమందున్న ప్రధానులు కానీ అధికారులు కానీ ఎవరు చెప్పినట్లు పని చేస్తారు? పరలోకములో గొప్పవాడు ఎవరంట? దేవుడు. కాబట్టి దేవుడు చెప్పినట్లు వీరందరూ ఏం చేస్తారంట? పని చేస్తారు. ఇప్పుడు చూడు 3వ అధ్యాయం. పరలోకములో ప్రధానులకును అధికారులకును ఏంటట? పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, చెప్పండి దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలేనని ఉద్దేశించి. ఎక్కడ ఉన్న ప్రధానులు, ఎక్కడున్న అధికారులు? పరలోకములో ఉన్న ప్రధానులు, పరలోకములో ఉన్న అధికారులు. ఇంకొకసారి చెప్పండి. పరలోకములో ఉన్న ప్రధానులకును పరలోకములో ఉన్న అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలేనని ఉద్దేశించి. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఈ మాటకు అర్థం పరలోకములో ప్రధానులకును తర్వాత అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఏమవ్వాలంట? తెలియబడవలేనని ఉద్దేశించి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకమందున్న అధికారులకును ప్రధానులకును దేవుని గూర్చిన జ్ఞానము వారికి తెలియబడాలి. ఎవరికి? నేను అందుకే నన్ను చూడండి, నేను చిన్న పదాలు నేను అందుకే మాట్లాడమంటున్నాను. ఫ్రీగా మాట్లాడండి. మరలా చదువు. పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును. ఆగు. ఎవరంట? ప్రధానులకును. ఇంకొకసారి చెప్పు. ఎవరంట? ఇంతకు వాళ్ళు మనుషుల, దేవదూతల? దేవదూతలు. పరలోకములో ఉన్న ప్రధానులు కానీ పరలోకములో ఉన్న అధికారులు కానీ వీళ్ళు మనుషులు కారు. వీళ్ళందరూ ఎవరంట? దేవదూతలు. అర్థమైందా? వీళ్ళెవరంట? దేవదూతలు. వీరికి దేవుని గూర్చిన జ్ఞానము తెలియాలి.
పరలోకములో ఉన్న అధికారులు, పరలోకములో ఉన్న ప్రధానులు అంటే దేవదూతలు, వీరికి దేవుని గూర్చిన జ్ఞానము తెలియబడాలి. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అర్థమైంది? ఎవరి ద్వారా అంటే దీని అర్థం ఏంటి తెలిసిన? పరలోకములో ఉన్న దేవదూతలకు కూడా దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము వారికి తెలియదు. అర్థమైందా? ఎవరికి? పరలోకములో ఉన్న ఆ ప్రధానులకు, అధికారులకు. వాళ్ళు ఎవరంట? దేవదూతలు. వారికి ఎవరిని గూర్చిన జ్ఞానము తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానము వారికి తెలియదు. అంటే పరలోకములో ఉన్న దూతలకు కూడా దేవుని గూర్చి పూర్తిగా తెలియదు అని అర్థం. మనం అనుకుంటాము దేవదూతలకు దేవుని గురించి బాగా తెలుసు. యేసు ప్రభు ఏమన్నాడు? దేవుణ్ణి ఎన్నడూ ఎవరు కనులారా చూడలేదు. ఎప్పుడు ఏ కాలములో కూడా దేవుణ్ణి ఎవ్వరు చూడలేదంట, ఒక్క యేసు తప్ప. దేవుణ్ణి ఎన్నడూ ఎప్పుడు ఏ కాలములో కూడా కనులారా చూడలేదు. దేవుని గురించి ఎవ్వరికి తెలియదు, ఒక్క యేసుకు తప్ప. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి దేవుడంటే తెలియని ఈ ప్రపంచానికి తను తన జీవితము ద్వారా దేవుడు ఇలా ఉంటాడు అని ఈ ప్రపంచ మానవులకు ఏం చేశాడు? తెలియచేశాడు. కానీ పరలోకమందున్న దేవదూతలకు కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. వాళ్ళు కూడా దేవుణ్ణి గురించి తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉన్నారు. ఉండేది పరలోకం, కానీ వారికి దేవుని గురించి తెలియదు. వాళ్ళు ఉన్నది పరలోకములోనే, కానీ ఎవరి గురించి వాళ్ళకు తెలియదంట. దేవుని గురించి వాళ్ళకు తెలియదు. కానీ దేవుడు ఏంటంటే పరలోకములో ఉన్న ఆ అధికారులు కూడా, ఆ ప్రధానులు కూడా తన్ను గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఒక మనుషులే కాదు, పరలోకములో ఉన్నవారు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అది ఎలా అంటే సంఘము ద్వారానే. చెప్పండి, దేని ద్వారా? సంఘము ద్వారానే పరలోకమందున్న ప్రధానులు కానీ, అధికారులు కానీ సంఘము ద్వారానే దేవుని గూర్చిన నానా విధములైన జ్ఞానము వారికి తెలియబరచబడుతుంది. ఇక్కడ నాకు తెలుసు మీరు కన్ఫ్యూషన్ అవుతారు, కాబట్టి నన్నే చూడండి. సంఘం అంటే క్రీస్తు తన రక్తం ఇచ్చి కొనబడిన ప్రజలు. వీరు ఆత్మలో బ్రతికి ఉన్నారు. దేవుని గూర్చిన ప్రత్యక్షతలను, దర్శనములను పొందగలిగే అర్హత ఈ సృష్టిలో ఆత్మలో బ్రతికి ఉన్న సంఘస్థులు మాత్రమే అర్హత కలిగి ఉన్నారు. దేవుని గూర్చి తెలుసుకోగలిగిన ఆ యొక్క శక్తి, సామర్థ్యత ఒక సంఘమునకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరి వలన కాదు. ఇప్పుడు చూడండి, గొప్ప మేధావి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వారికి దేవుని గురించి తెలియదు. తెలిస్తే వారు బొమ్మలను, రాళ్లను, రెప్పలను పూజించరు. దేవుడు తన రక్తము ద్వారా ప్రజలను కొన్నాడు, వారిని పరిశుద్ధపరిచాడు, వారి ఆత్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో సంఘమునకు బయలుపరుస్తున్నాడు. ఉపదేశము ద్వారా, బోధకుల ద్వారా ఎవరికి బయలుపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సంఘమునకు బయలుపరుస్తున్నాడంట. ఎవరికి బయలుపరుస్తున్నాడు?
చెప్పండి, ఎవరికి బయలుపరుస్తున్నాడు? సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గూర్చిన మర్మములను సంఘమునకు బయలుపరుస్తున్నాడు. ఈ సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న ఆ మర్మములను పరలోకమందున్న అధికారులు, పరలోకమందున్న ప్రధానులు తొంగి చూసి నేర్చుకుంటున్నారంట. దీని గురించి పేతురు కూడా చెప్తున్నాడు. ఇది కొంచెం లోతైన సబ్జెక్ట్, నాకు తెలుసు, మీరు జాగ్రత్తగా వినాలా. మొదటి పేతురు అధ్యాయం 1. పరలోకము నుండి, అధ్యాయం 1:12 చదువుదామా? ఇప్పుడు అందరు కలిసి చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన, ఏంటట? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడేను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ ఏం చేస్తున్నారంట? కోరుచున్నారు. నన్ను చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు దేవుని గూర్చిన మర్మములను బోధిస్తున్నాడు. సంఘమునకు బోధిస్తున్నాడు. సంఘము అంటే క్రీస్తు రక్తములో కొనబడిన ప్రజలు, అంటే మనకు మాత్రమే దేవుని గూర్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుని గురించి మనకు బోధిస్తున్నప్పుడు వాటిని పరలోకమందున్న దేవదూతలు ఏం చేస్తున్నారంట? తొంగి చూస్తున్నారంట. మనకి ఏ బోధ బోధించబడుతుందో వాటిని పరలోకము నుండి దేవదూతలు తొంగి చూసి దేవుని గూర్చిన జ్ఞానమును వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ గుడ్. మీలో అర్థమైన వెంటనే షేక్ అవుతుంది, లేకపోతే ముఖంలో కొంచెం కళ కనబడుతుంది. నేను కనిపెట్టేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడ ఉన్న వాళ్ళకి దేవుని గురించి తెలియదు. సో ఎప్పుడైనా నువ్వు విన్నావా? నీ ఆలోచన, దేవదూతలందరూ కూడా ఎవరికి దగ్గర ఉంటారు, కానీ నిజంగా దేవుడు ఎలా ఉంటాడో పరలోకమందున్న దేవదూతలకు కూడా తెలియదు. దేవుడంటే అందరి మధ్యలో ఉండేవాడు కాదు, ప్రత్యేకించబడినవాడు. బైబిల్ ఏమంటుంది తెలిసిన? తేజస్సునందు నివసిస్తూ ఉంటాడంట. సమీపింపరాని తేజస్సు పాట కూడా ఉంది కదా. ఎక్కడంట దేవుడు నివసించేది? ఎవరు కూడా సమీపింపరాని తేజస్సు. సో దేవుడు ఎలా ఉంటాడో సృష్టిలోనే ఎవరికి తెలియదు, ఒక్క క్రీస్తుకు మాత్రమే. ఎందుకంటే ఆయన కుమారుడు గనుక. దేవదూతలకు తెలియదు ఆయన ఎలా ఉంటాడో, కానీ వారికి కూడా దేవుణ్ణి చూడాలన్న కోరిక, ఆశ, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ వారికి కూడా ఉంటుంది. కానీ క్రీస్తు రక్తములో కొనబడిన వారికి మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది, దేవదూతలకు కాదు. ఏంటంటే ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అంటారు. దేవుడు తన్ను తాను క్రీస్తు రక్తములో కడగబడిన మనకు మాత్రమే ఏం చేసుకుంటున్నాడు? బయలుపరుచుకుంటున్నాడు. దేవదూతలకు కాదు. దేవదూతల పని ఏంటంటే
దేవుడు చెప్పిన పని వాళ్ళు చేస్తారు. దేవుని స్వరము వారు వింటున్నారు, కానీ ఆయన ఎలా ఉంటాడో వారికి తెలియదు. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఫస్ట్ దేవుడు తన్ను తాను పరిశుద్ధాత్మ ద్వారా సంఘమునకు బయలుపరుస్తున్నాడు. ఆ సంఘము ద్వారా పరలోకమందున్న ప్రధానులు, అధికారులు తెలుసుకుంటారు. ఎవరి ద్వారా? సంఘం. ఎవరి ద్వారా? ఒక విధంగా చెప్పాలంటే మన ద్వారా. ఎవరి ద్వారా? ఇప్పుడు అర్థం చేసుకో, నువ్వు ఎవరి గురించి భూమిలో తెలుసుకోవాలా? ఎందుకంటే నీ గురించి, నువ్వు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు నీ ద్వారా ఈ సృష్టిలో ఉన్నవారు కూడా ఎవరి గురించి తెలుసుకుంటారు? దేవుని గురించి. నేను చెప్తున్నాను, మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నాము అంటే దేవుని గురించి వాక్యములో నుండి తెలుసుకోవటానికి. ఇది చాలా లోతైన విషయాలు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారంట. ఏ కార్యములను? పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతులు. దేవుని గురించి తెలపబడిన ఈ సంగతులు చూసావా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని గురించిన సంగతులన్నీ సంఘమునకు తెలియచేయబడుతున్నది. సంఘమునకు తెలపబడిన ఈ సంగతులను, లేక సంఘమునకు తెలపబడిన దేవుని గూర్చిన సంగతులను తెలుసుకోవటానికి పరలోకమందున్న దేవదూతలు ఏం చేస్తున్నారంట? తొంగి చూస్తున్నారు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వే దేవుని గురించి తెలుసుకోకపోతే నువ్వు ఎంత మిస్ అవుతున్నావో ఒకసారి అర్థం చేసుకో. జీవితంలో మనిషి డబ్బును సంపాదించడో తర్వాత సంగతి. వాడు బ్రతికున్నప్పుడే ఎవరి గురించి తెలుసుకోవాలా? అది నేను చెప్తున్నాను. డబ్బు సంపాదించటం ఎంతో, అంతకంటే దేవుని గూర్చి తెలుసుకోవటం ఇంపార్టెంట్. డబ్బు నీతో రాదు, కానీ దేవుని గురించి తెలుసుకున్న ఆ జ్ఞానము నీతో ఉంటుందంట. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మరలా ఎఫెసీ పత్రికకు వద్దాం. ఇప్పుడు 8 నుంచి చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పం. ఏమిటి ఆ నిత్య సంకల్పం తెలిసిన? ఏంటి ఆ నిత్య సంకల్పము? పరలోకములో ఉన్న దేవదూతలందరూ కూడా సంఘము ద్వారా దేవుని గూర్చి తెలుసుకోవాలి. ఇదే నిత్య సంకల్పం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే నిత్య సంకల్పం అంటే ఈ పునాది వేయబడక మునుపే దేవుడు తన మనసులో ఒక ప్లానింగ్ వేశాడు. అంటే తను గురించి పరలోకములో ఉన్నవారు కూడా తెలుసుకోవాలి. ఎక్కడున్నవారంట? మనం అనుకుంటాం పరలోకములో ఉన్న దేవదూతలు ప్రతిరోజు ఎవరిని చూస్తూ ఉంటారు. అంత ఈజీ కాదు. దేవుడు ప్రత్యేకత గలవాడు. ఒక మినిస్టర్ను చూడాలంటే మన వల్ల అవుతుందా? అమెరికా ప్రెసిడెంట్ను చూడాలంటే మన వల్ల అవుతుందా? అదేవిధంగా దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేరు. ఎందుకంటే ఆయన దేవుడు ఒక ప్రత్యేకత గలవాడు. సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. అందుకే కదా మానవ రూపములో యేసు వచ్చాడు. దేవుడంటే ఏంటో తెలియని ఈ లోకానికి దేవుని గురించి తెలియచేయటానికే యేసు ఏ రూపములో వచ్చాడు? మానవ రూపములో వచ్చాడు. మరలా చదువుతాను 8, మీకు మరలా అర్థమవుతుంది. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. ఏమిటి ఆ సంకల్పము? పరలోకములలో ప్రధానులకును అధికారులకును దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క
నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలేనని, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలియబడవలేనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. ఆ మర్మం ఏమిటి? ఆ మర్మము సంఘము ద్వారా పరలోకమందున్న ప్రధానులు, అధికారులు దేవుని గూర్చిన నానా విధములైన జ్ఞానము తెలుపబడాలి. ఎవరికంట? పరలోకమందున్న దేవదూతలకు సంఘము ద్వారా ఎవరిని గురించి తెలపాలా? చెప్పండి, ఎవరిని గూర్చి తెలపాలా? ఇప్పుడు అర్థం చేసుకోండి, పరలోకమందున్న దేవదూతలందరూ కూడా ఎవరిని గూర్చి తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉన్నారు. ఎవరి ద్వారా? ఒక విధం చెప్పాలంటే ఎవరి ద్వారా? మన ద్వారా. అయితే నువ్వు ఇంకను తెలుసుకోకపోతే నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో చూడు. దేవుని గూర్చి తెలుసుకోవాలి. దేవుని గురించి ఆయనంట గొప్ప మర్మమై ఉన్నాడు. ఆయనను గురించి పౌలు అంటాడు 1 కొరింథీయులు అధ్యాయము 2. పౌలు ఏమంటున్నాడు చూడు, 10వ వాక్యం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మములను కూడా ఏం చేస్తున్నదంట? పరిశోధించుచున్నాడు. చూసారా? ఆ ఆత్మ దేవుని గూర్చిన మర్మములను, ఇలా చూడు ఎలా అంట, దేవుని గూర్చిన మర్మములను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుని ఆత్మ దేవుని గూర్చిన మర్మములను ఏం చేస్తున్నాడు? పరిశోధించుచున్నాడు. నన్ను చూడు, దేవుని ఆత్మ దేవుని గూర్చిన మర్మములను పరిశోధించి సంఘమునకు తెలుపుతున్నాడు. అర్థమైందా? దేవుడు దేవుని గూర్చిన మర్మములను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశోధించి ఎవరికి తెలుపుతున్నాడు? సంఘమునకు తెలుపుతున్నాడు. ఎవరిని గూర్చి? దేవుణ్ణి గూర్చి. సంఘమునకు దేవుని గూర్చి తెలుపుతున్నాడు. ఈ సంఘము ద్వారా పరలోకమందున్న ప్రధానులు, అధికారులు దేవుని గురించి ఏం చేస్తున్నారు? తెలుసుకుంటున్నారు. దేవుడు ప్రేమ స్వరూపి. పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు. మీరు తెలుసుకుంటున్నారు. మీ ద్వారా దేవదూతలు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు తెలుసుకుంటున్నారు. సో దేవుని ఆత్మ మనకి ఏమేమి తెలుపుతున్నాడో వాటన్నిటిని ఎవరు తెలుసుకుంటున్నారు? చెప్పండి, ఎవరు తెలుసుకుంటున్నారు? ఎక్కడున్న వాళ్ళు? పరలోకమందున్న ప్రధానులు, పరలోకమందున్న అధికారులు. ఒక విధం చెప్పాలంటే దేవదూతలు దేవుడు మనకు తెలిపే మర్మములను మన ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో దేవుడు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళకు తెలపటం లేదు? ఎందుకంటే వాళ్ళు క్రీస్తు రక్తముతో కొనబడిన వారు కారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చెయ్యటము లేదు. అర్థం చేసుకో, దేవుడు మనలోనే నివసిస్తున్నాడు తప్ప ఈ సృష్టిలో ఏ జీవరాశులలో లేరు.
అర్థమైంది నేను చెప్పింది? దేవుడు ఎవరిలో నివసిస్తున్నాడు? ఒక్క మనిషిలోని. ఎందుకంటే మానవుడు మాత్రమే ఎవరి పోలికలో ఎవరి స్వరూపములో సృజించబడ్డాడు. మీకు ఒక విషయం చెప్పానా? నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే దేవుని గురించి తెలుసు. నువ్వు ఎంతగా దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ గురించి నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరి పోలికలో ఎవరి రూపములో సృజించబడ్డావు? చెప్పు. ఎవరి పోలికలో ఎవరి రూపములో సృజించబడ్డావు? దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపములో మీరేమయ్యారు. కాబట్టి మీరు ఏమై ఉన్నారు అని మీరు తెలుసుకోవాలంటే ముందు ఎవరి గురించి? దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటావో నీ గురించి కూడా అంతగా నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే మనము దేవుడు ఒక క్లాస్ అన్నమాట. మనము దేవుడు ఒక క్లాసుకు సంబంధించిన వాళ్ళము, ఒక జాతికి సంబంధించిన వాళ్ళము అని చెప్పవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నట్లుగా దేవదూతల్లో నివాసము చెయ్యలేడు. అందువలన మనము దేవుని గురించి తెలుసుకోగలిగినట్లుగా వారు డైరెక్ట్గా దేవుని గురించి తెలుసుకోలేరు. కానీ మనము తెలుసుకుంటున్నప్పుడు వారు తొంగి చూసి తెలుసుకుంటారు. నా మాట అర్థమైందా? అక్కడ పాఠాలు నేర్పుతున్నప్పుడు కొంతమంది కిటికీ దగ్గర నిలబడి తొంగి చూస్తూ అక్కడ నేర్పే పాఠాలు ఇక్కడ నిలబడి ఏం చేస్తారంట? నేర్చుకుంటారు. అదే విధంగా అర్థం చేసుకో, ఇది విలువైన పాఠం. పరలోకమందున్న దేవదూతలు దేవుని గూర్చిన జ్ఞానము వాళ్ళకు లేదు. దేవుడు ఎలా ఉంటాడో వాళ్ళకు తెలియదు. కానీ వారికి తెలుసుకోవాలన్న కోరిక ఉంది. అందుకని దేవుడు క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము కలిగి ఉన్నాడు. ఏంటి ఆ నిత్య సంకల్పం అంటే, పరలోకమందున్న ఆ ప్రధానులు కూడా ఆ అధికారులు కూడా తన్ను గూర్చి తెలుసుకోవాలి. ఎవరి ద్వారా? సంఘము ద్వారా, మన ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? మనకి ఇట్టి అధికారమును ఇట్టి ధన్యతను ఇచ్చినందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? లేచి నిలబడండి. నేను అర్థం చేసుకోగలను. ఇది లోతైన విషయం. ఇది వింటున్నప్పుడు అర్థం కాకపోవచ్చు. పదే పదే వింటే నీకు అర్థం కాని విషయం అనేది ఏది కూడా ఉండదు. నువ్వు మరలా చదువు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని గురించి తెలుసుకోకపోతే, నీలో దేవుడు లేడు అంటే మాత్రము నీలో చీకటి ఉంటుంది, నీలో సాతాను ఉంటాడు. ఇక నీ జీవితం పతనము. కాబట్టి అర్థం చేసుకో, నీలో సాతానుకి అవకాశము ఇవ్వవద్దు. నేను చెప్తున్నాను, వాడు హత్య చేయుటకును నాశనం చేయుటకును వచ్చును తప్ప మరి దేనికి రాడు. నువ్వు దేవుని గురించి తెలుసుకోవటం వాడికి ఇష్టం ఉండదు. ప్రజలు దేవుని గురించి తెలుసుకోవటము సాతానుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు దేవుని గురించి తెలుసుకుంటే మీ గురించి మీరు తెలుసుకుంటారు. మీరు దేవుని అధికారం ఏంటో మీరు తెలుసుకుంటే మీ అధికారం ఏంటో మీరు తెలుసుకుంటారు. కాబట్టి సాతానును మీరు ఓడించగలరు, వాడికి తెలుసు. కాబట్టి ముందు వాడు మనలను ఎవరి గురించి తెలుసుకోనియకుండా చేస్తున్నాడు. అది ఈ భాగములను మరలా రేపు చదువుకుందాం. మీరు ఇంటికి వెళ్ళి మరలా ఇదే భాగములను కంటిన్యూగా చదవండి. ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి కొద్ది క్షణము స్తుతించుదాం. హల్లెలూయా, స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రి విన్న ఈ విషయములను బట్టి నేను స్తుతిస్తున్నా, ఈ మర్మములను బట్టి నేను స్తుతిస్తున్నా. మరల రేపు వినుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. రాని వారు రేపు వచ్చి వినుటకు సహకరించండి. ఈ రాత్రి మా అందరికీ తోడుగా ఉండండి. మంచి నిద్రను దయచేయండి. రేపు ఉదయం నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండి నడిపించండి తండ్రి. నీ కృప, నీ కాపుదలతో మమ్మలను ఎల్లప్పుడూ కంచివేసి కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక